హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ వ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం సిరిసిల్లకైతే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ సిరిసిల్లలో వచ్చేసి లక్ష్మీ గణేష్ కలర్స్‌కి అయితే వచ్చేసినాం. ఈ అడ్రస్ వచ్చేసి మన సిరిసిల్ల నుంచి కలెక్టర్ ఆఫీస్ అయితే వెళ్తాం కదా! ఇక్కడ లోకల్‌లో వచ్చేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళే రూట్‌లో అయితే ఉంటదన్నమాట. హైవే రోడ్‌కి వచ్చేసి నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి కదా! మొత్తం పెద్ద పెద్ద గణేష్‌లు అయితే ఉన్నాయి. ఇప్పుడు గణేష్‌లు అయితే చూపిస్తాను. గణేష్‌లు చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, మనం ఇది చూడండి లక్ష్మీ గణేష్ కలర్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నది చూడండి, మొత్తం పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పెద్ద పెద్ద గణేష్లు అయితే చేస్తున్నారు అనమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పక్కన వచ్చేసి 12-13 వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక రెండు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇందాకనైతే గణేష్ చూసారు కదా, పెద్ద గణేష్ అదే అన్నమాట. ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక 15 పీసుల వరకు అయితే ఉన్నాయి. మనకు ఆకు పైన కూర్చున్నట్టు అయితే ఉంటుంది అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి, మనకు పెద్ద అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి, మనకి స్మైలీ ఫేస్ తోనే అయితే ఉన్నాడు. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఏం అవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు భారీగానే అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి, అంటే పెద్దగానే అయితే ఉన్నాడు కదా. సేమ్ మోడల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందాక చూసిన గణేష్. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి చెప్పాను కదా, 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఈ షెడ్ లో వచ్చేసి హైయెస్ట్ గణేష్ ఇదొకటి, అండ్ ఇంకొక గణేష్ కూడా ఉంది. అది లాస్ట్ లో అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకా మనకు టోటల్ గా అయితే కలరింగ్ వర్క్ టోటల్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మనకు ఇంకో రాబోయే 20 డేస్ లో అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నది చూడండి, ఇంకో మోడల్ గణేష్, చిన్న గణేష్, మనకు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి 6 చేతులతోనైతే ఉన్నాడు. నీట్ గా అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇంకా కలరింగ్ ఒక్కటే పెండింగ్ అవుతుంది. కొన్నిటికైతే డెమో పీస్ లాగా ఒక్కదానికి అయితే కలర్ అయితే వేసారు. ఇక్కడ చూసుకుని చూడండి, ముంబై మోడల్ గణేష్ లగిన మనకు బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు ఫ్రేమ్ టైప్ అయితే వచ్చినాయి కదా, సైజుని బట్టి అయితే ఉన్నాయి చూడండి. ఈ గణేష్ వచ్చేసి ఇందాక చూసింది. ఫ్రెండ్స్ ఈ గణేష్ చూడండి, మొత్తం గుర్రాలతోనే అయితే ఉన్నది. వినాయకుడు వచ్చేసి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం 6 గుర్రాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టయితే చూడండి, శివాజీ మహారాజ్ అయితే నిలబడైతే ఉంటాడు. ఇక్కడ మనకు టోటల్ సేమ్ మోడల్ అన్నమాట. ఇక్కడ లైన్లు ఉన్నాయి కదా, ఇక్కడ కలర్ వేసిన గణేష్ కూడా చూపిస్తాను చూడండి. డెమో అయితే ఒక పీస్ కి అయితే కలర్ అయితే వేసారు చూడండి. వినాయకుడు వచ్చేసి ఎట్లుందో ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా అయితే ఉన్నది కదా. మనకు దూల్పేట వాళ్ళు అన్నమాట ఇక్కడ కలరింగ్ చేసేది. ఇక్కడ చూడండి, మనకు శివాజీ మహారాజ్ కూడా వచ్చిండు. పైన వచ్చేసి మొత్తం మనకు గుర్రాలకు కూడా అంతా టోటల్ అయితే కలరింగ్ అయితే అయిపోయింది. చిన్న కరెక్షన్ అయితే ఉంది అన్నమాట. కళ్ళు అవి చేయడం అయితే పెండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు విత్ ఫ్రేమ్, అంటే బ్యాక్గ్రౌండ్ లో శివాజీతో అయితే మనకు 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ కింద నందిగిన్న వచ్చేసింది కదా సింహాసనం పక్కన. ఇక్కడ పైన వచ్చేసి చూడండి, శివ పార్వతులు అయితే ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సైడ్ కి లింగం పట్టుకొని అయితే కూర్చొని ఉంటాడు. కింద పాములు కూడా అయితే వచ్చేసినాయి. ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు ఒక 15 వరకు అయితే ఉన్నాయి అన్నమాట. గణేష్ లో వచ్చేసి కలరింగ్ అయితే అవ్వలేదు. వీటికి కూడా ఒక డెమో పీస్ కి అయితే వేసారన్నమాట. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, మన కలర్ అయితే వేసి అయితే పెట్టారన్నమాట. ఇక్కడ పంచకొచ్చి చూడండి, రెడ్ అయితే వేసారు, మొత్తం కవర్ అయితే కప్పేసారు అన్నమాట, డస్ట్ పడకుండా. అందుకే మీకు ఇట్లా అయితే కనిపిస్తున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు పైన శివపార్వతులకు కూడా మొత్తం కలర్ అయితే వేసేసారు. మొత్తం వినాయకుడు అయితే చూడండి 4 చేతులతోనే అయితే ఉన్నాడు కదా. చెప్పాను కదా, హైట్ వచ్చేసి కూడా మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. 10 to 12 లోపు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నది చూడండి, మనకు రాముడు గణేష్ సైడ్ కి వచ్చేసి చూడండి, రాముడు అయితే ఉన్నాడు బాణం పట్టుకొని. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి కూడా టెంపుల్ కూడా వచ్చేసింది. ఈ మోడల్ లో వచ్చేసి కూడా మనకు ఒక 10 to 15 పీసెస్ అయితే ఉంటాయి. హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 10 లోపు వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నది చూడండి, 2 సైడ్ లో వచ్చేసి మనకు మొత్తం ఇవే గణేష్లు అయితే ఉన్నాయి. సేమ్ మోడల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ మోడల్ కి వచ్చేసి ఇంకా కలరింగ్ అయితే ఎవరు వేయలేదు. అండ్ డెమో పీస్ కూడా అయితే కలర్ అయితే ఇంకా ఎవరు వేయలేదు అన్నమాట. ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, కొంచెం మనకు ముంబై ప్యాటర్న్ లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ రాళ్ల పైన అయితే కూర్చొని ఉంటాడు. మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మొత్తం పాములు అయితే వచ్చేసినాయి అన్నమాట. 3 పాములు అయితే ఉన్నాయి కదా. కొంచెం శివుని ప్యాటర్న్ లో అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ అనిపిస్తుంది స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. 8 to 11 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మొత్తం రుమాలు అయితే వచ్చేసినాయి. ఇదొక మోడల్ వచ్చేసి చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా, శివుని ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు మొత్తం వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మనకు ఫ్రేమ్ కి వచ్చేసి పాములు అయితే వచ్చేసినాయి మొత్తం వచ్చేసి చూడండి. ఈ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 11 లోపు ఉంటుంది, 8 to 11 లోపు ఉంటుంది అనమాట. ఈ మోడల్స్ లో వచ్చేసి కూడా మనకు 7-8 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మనకు సూర్యదేవుని టైప్ అయితే వచ్చింది అన్నమాట. అంటే సూర్య వెలుగు లెక్క, సూర్యకాంతి లెక్క అయితే ఉంది కదా, ఇట్లా ఫైర్ టైప్ వచ్చేసి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ వచ్చేసింది. ఈ వినాయకుడు వచ్చేసి చూడండి, మనకు ముంబై ప్యాటర్న్ లో అయితే ఉంటాడు అనమాట. ఆ స్టైల్లో ప్యాటర్న్ లో అయితే ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు
ఫ్రేమ్ వచ్చింది. అండ్ తలకొచ్చేసి పాములు కూడా ఉన్నాయన్నమాట ఈ వినాయకుడికి వచ్చేసి చూడండి. మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి సేమ్ మోడల్. చెప్పాను కదా మనకు ఒక 10-15 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ మోడల్స్ వల్ల వచ్చేసి. మనకు మంచిగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేకింగ్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫినిషింగ్ అయితే నీట్ చేస్తారు. ఇంకా కలర్ వేసినాక అయితే మంచిగా కొడతా అన్నమాట. అంటే ఐ మీన్ లుక్ ఎక్కువ వస్తది అన్నమాట. ఇక్కడ ఇంతకు ముందు చేయించాను కదా శివన్ ప్యాటర్న్ లో ఉన్న పైన పాములు వచ్చేసినాయి సేమ్ గణేష్ ఇది. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్ ఇందాకనైతే చూసారు కదా సేమ్ మోడల్ గణేష్ అన్నమాట. ఇక రుమాల్ అయితే ఉంది మనకు కిరీటం కాకుండా రుమాల్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ ఉన్నది కదా. మనకు స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ అయితే కొడుతుంది కదా ఫేస్ కట్ వచ్చేసి చూడండి. ఎందుకంటే మనకు రుమాల్ వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకున్నది చూడండి ఈ 3 మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ లైన్ లో వచ్చేసి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ అన్నమాట. మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. సైడ్కి వచ్చేసి చూడండి మనకి కృష్ణుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కృష్ణుడు అయితే ఉన్నాడు. పైన వచ్చేసి చూడండి ఏనుగు అయితే వచ్చేసింది కదా. మొత్తం 2-3 ఏనుగులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సైడ్కి వచ్చి చూడండి పైన వచ్చేసి మనకు ఇస్కాన్ అయితే ఉన్నాడు అన్నమాట. కృష్ణుడు అయితే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకు సైడ్కి వచ్చేసి మందిర్ కూడా ఉంది. వినాయకుడు కూడా వచ్చేసి చూడండి రుమాలు అయితే కట్టయితే ఉన్నాడు. అంటే అట్లా మనకి శివాజీ మహారాజ్ కట్టుకుంటారు చూసిన పెట్టుకుంటారు చూసిన క్యాప్ టైప్ అదైతే ఉందన్నమాట. రుమాల్ టైప్ వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది. వినాయకుడు వచ్చేసి మనకు ఫినిషింగ్ వర్క్ అయితే నీట్గా అయితే చేస్తున్నారు. ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. ఈ మోడల్లో వచ్చేసి కూడా ఒక డెమో పీస్ కూడా కలర్ అయితే వేసి పెట్టలేరు అన్నమాట. ఈ మోడల్లో వచ్చేసి కూడా మనకు ఒక 15 వరకు అయితే ఉంటాయి అన్నమాట. గణేష్లో వచ్చేసి హైట్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట 8. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇందాక చూసిన సేమ్ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇవి ఇందాక చూసారు కదా మనకు కృష్ణ మోడల్ గణేష్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇదే గణేష్ అన్నమాట. చెప్పాను కదా మనకు ఒక 15 వరకు అయితే ఉంటాయి అన్నమాట సేమ్ పీసెస్ వచ్చేసి. ఇక్కడ సైడ్కి వచ్చి చూడండి మనకు ఏనుగు అయితే ఉంది. ఏనుగు పైన అయితే శివుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి టెంపుల్ కూడా వచ్చేసింది. ఇక్కడ అనిపిస్తుంది కదా టెంపుల్ కూడా వచ్చేసింది అన్నమాట. ఈ షెడ్లో వచ్చేసి అయితే మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. వినాయకులు వచ్చేసి ఇంకొన్ని అయితే మీకు చూపించలేకపోతున్నా. ఎందుకంటే సైడ్కి అయితే పెట్టారన్నమాట. అవి సరిగ్గా మీకు చూపించరాదు. అంటే మీరు రికార్డ్ చేయడానికి రాదు. అందుకోసమని కొన్ని మోడల్స్ అయితే చూపించలేకపోతున్నాను. ఫ్రెండ్స్ గణేష్లో చూస్తున్నారు కదా. కానీ వీడియో అయితే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా షేర్ అయితే చేయండి. ఈ మోడల్ వచ్చేసి చూడండి మనకు వెంకటేశ్వర స్వామి ప్యాటర్న్ టైప్ అయితే వచ్చిందన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన వెంకటేశ్వర స్వామిది చేతులు అయితే వచ్చేసినాయి. బొట్టు కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు 6 చేతులతోనే అయితే ఉన్నాడు. సేమ్ మోడల్స్ ఈ లైన్ మొత్తం ఉన్నాయి. మొత్తం సేమ్ మోడల్స్. మనకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్కి వచ్చేసి చూడండి వెంకటేశ్వర స్వామి వచ్చేసిండు. ఆయన పామ్ పైన అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు. వినాయకుడు వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఈ మోడల్లో వచ్చేసి కూడా మనకు ఒక 10 పీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. 10 పీసుల వరకు అయితే ఉన్నాయి అన్నమాట. సేమ్ మోడల్ వచ్చేసి ఈ లైన్ మొత్తం ఇవే మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్తోనే మనకు ఒక 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 10-11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సేమ్ మోడల్స్. ఇందాక చూసిన గణేష్ ఇప్పుడు చూసిన గణేష్ అయితే సేమ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ కృష్ణ ప్యాటర్న్లో ఉన్నాయి కదా ఆ గణేష్లు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ మనకు పెద్ద గణేష్ అన్నమాట. ఈ షెడ్లో వచ్చేసి హైయెస్ట్ గణేష్ పెద్దదంటే ఇదే. మొత్తం సైడ్కి వచ్చేసి 2 గుర్రాలు అయితే వచ్చేసినాయి. గుర్రాల మీద 2 చేతులు పెట్టుకుని అయితే ఇట్లా గంభీరంగా అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ షెడ్లోనే హైయెస్ట్ బిగ్ గణేష్ అంటే ఇదే పెద్ద గణేష్. మనకు హైట్ కూడా వచ్చేసి మనకు చాలా పెద్దగానైతే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి ఎట్లా చూస్తున్నాం. మేము రికార్డ్ చేసేటప్పుడు పై నుంచి రికార్డ్ చేయాల్సి వస్తుంది. అంటే ఐ మీన్ కింద నుంచి ఇట్లా పైకి చూస్తున్నట్టయితే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం దగ్గరనైతే పెట్టేసారు అన్నమాట. ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక 10 పీసెస్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. 10 పీసుల వరకు అయితే రెడీ అయితే చేశారు. ఇక్కడ లైన్గానే అయితే కనిపిస్తున్నాయి కదా సేమ్ మోడల్స్ ఇవన్నీ వచ్చేసి. మనకు హైట్ వచ్చేసి కూడా 18 నుంచి 24 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది అన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి అంటే ఆమె ఆల్మోస్ట్ పెద్దగానే అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి. అందాజనైతే మీకు చెప్తున్నాను 18 నుంచి 24 వరకు అయితే ఉంటుంది మనకు హైట్ వచ్చేసి. ఇంకా చెప్పాను కదా డెమో పీస్ లాగా కూడా ఒక కలర్ కూడా అయితే వేయలేదు. ఇంకో 15 డేస్లో అయితే మొత్తం 15 డేస్లో అయితే కలరింగ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్లో అయితే చూసారు కదా మన ఛానల్లో అయితే మొత్తం గణేష్లో అప్డేట్లు అయితే ఇస్తూనే ఉంటాను అన్నమాట. ఇంకా ఛానల్ అయితే త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. వీడియోని ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఈ షెడ్లో వచ్చేసి గణేష్ అయితే మొత్తం చూసారు కదా. గణేష్ నచ్చింది వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి మనం మొత్తం గణేష్లో అయితే అప్డేట్లు అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ మన వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. మొత్తం ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి కదా చూసారు కదా. చెప్పాను కదా వీడియో వచ్చేసి అందరికైతే షేర్ అయితే